హాయ్ గైస్ అండ్ వెల్కమ్ టు ఆస్ట్రిక్స్. గైస్ ఈరోజు మా మార్నింగ్ వాక్ అయిపోయింది అండ్ వీఆర్ డెడ్ టైర్డ్. 4 కిలోమీటర్స్ చేసామా? 4 కిలోమీటర్స్ చేసాం. అండ్ ఈరోజు ఒక సర్ప్రైజ్ బ్లాగ్ ఉంది మీకు. ఎందుకు అంటే దీపావళి వస్తుంది కదా, సో అందరికీ గిఫ్ట్స్ ఇవ్వాలి కదా. గిఫ్ట్స్కి కొన్ని షాపింగ్ నేను ఆర్డర్ చేసేసాను. అండ్ దాన్ని ప్యాక్ చేయడానికి కొన్ని మంచివి తీసుకోవడానికి నేను బిల్లి గారు కలిసి ఐకియాకి వెళ్తున్నాం. ఐకియా తర్వాత అన్బాక్సింగ్ కూడా ఉంది. ఐకియా తర్వాత అన్బాక్సింగ్ ఉంది. అన్బాక్సింగ్ అయితే ఐకియాది కాదు, నేను రీసెంట్గా చాలా షాపింగ్ చేశాను. ఎందుకంటే మా వెకేషన్ వస్తుంది అని చెప్పాను కదా, సో దానికి నేను చాలా షాపింగ్ చేశాను. అండ్ ఈసారి మంచి షాపింగ్ చేశాను, లైక్ కొంచెం లగ్జరీ షాపింగ్ అన్నమాట. బిల్లి గారు కూడా మంచిగా షాపింగ్ చేస్తున్నారు, హాలిడేకి బాగా ప్రెప్ అవుతున్నారు. అవును, రెడీ అయిపోయాను నేను కూడా. సో ఈరోజు మాతో స్పెండ్ చేయండి, మేము ఏమేమి చేస్తున్నాము. తర్వాత దివాళీలో మమ్మీ వాళ్ళ ఇంట్లో డెకరేషన్ ఎలా ఉంది కూడా చూపిస్తాను. ఇంకా కంప్లీట్ అవ్వలేదు, అంటే ఈ రోజు వరకు చేస్తున్నారు. ఇంకా చేస్తున్నారు. సో చిన్న మీకు చూపిస్తాను. మేము నిన్న అక్కడ షూటింగ్కి వెళ్ళాము, సో చిన్న నేను షూట్ చేశాను డెకరేషన్, అది కూడా చూపిద్దాం. మరి నా చైన్ వస్తుంది, తొందరగా వెళ్ళిపోయి లైవ్ చేద్దాం. చూసారా, ఇంత వాకింగ్ చేసి ఇంత ఫిట్నెస్ చేసి మళ్ళీ చైన్ వస్తుంది. సరే, ఓకే, బాయ్ అండి. రెడీనా? రెడీ. ఇది కూడా పెడతానండి. గైస్, మేము ఐకియాకి స్టార్ట్ అయిపోయాం. అండ్ నా మాస్క్ చూడండి, ఇది కూడా యాక్చువల్లీ ఈరోజు అన్బాక్సింగ్లో ఉంది, కానీ నేను మీకు చూపించడానికి వేసుకున్నాను. బాగుంది కదా. ఇప్పుడు మేము ఐకియాకి స్టార్ట్ అవుతున్నాం. అండ్ చాలా మంది ఐకియా ఎక్కడ ఉంది అని కూడా అడగడం జరుగుతుంది. ఐకియా ఎక్కడ అంటే బయోడైవర్సిటీ పార్క్ దగ్గర, హైదరాబాద్లో, లైక్ నియర్ మాదాపూర్, గచ్చిబౌలి దగ్గర. అండ్ మీరు గూగుల్ చేస్తే మీకు ఈజీగా దొరుకుతుంది. అండ్ అక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుద్దాం. బాయ్ గైజ్. ఇంత ఖాళీ ఐకియాని ఎప్పుడైనా చూసారా? మేమే ఫస్ట్ కస్టమర్స్ అనమాట. అయితే మేము తొందరగా వచ్చేసాం, లైక్ 9:45 ఇక్కడ ఉంటాం. 10కి ఐకియా ఓపెన్ అవుతుంది. సో క్రౌడ్ ని కూడా అవాయిడ్ చేయొచ్చు, ఎర్లీగా వస్తే సేఫ్ గా షాపింగ్ చేసి వెళ్ళిపోవచ్చు అని చెప్పి. మార్నింగ్ కూడా అంత ఫ్రెష్ గా ఉంటుంది, శానిటైజ్డ్ ఉంటుంది కదా, అందుకే ఈసారి తొందరగా వచ్చాం. అది తెలుస్తుందా ఎవరికైనా? చెప్పు, ఎందుకలా పాడుతున్నా చెప్పు. వాళ్ళ బ్రదర్ ది సిగ్నేచర్ రింగ్ టోన్ అండి, అది అతనే కనిపెట్టాడు. రింగ్ టోన్ కాదు. అయితే మా తమ్ముడు నన్ను ఒక రోజు బాగా ఇరిటేట్ చేస్తున్నాడు, లైక్ యూనో ఇదే పాడి. నేనేమో ఏదో మూడ్ లో ఉన్నాను, వాడేమో ఆగట్లేదు అసలు. ఇది కావాలని చెప్పి నేను చెప్పి ఇంకోసారి పాడితే బాగుండదు, నేను కొట్టేస్తాను అంటే మళ్ళీ వచ్చి అంటున్నాడు. మా ఇంట్లో ఇలాంటి కామెడీస్ చాలా జరుగుతూ ఉంటాయండి. వాళ్ళందరితో కలిసి వ్లాగ్ చేస్తే మీకు తెలుస్తుంది. వెళ్ళాలంటే స్మైల్ చేయాలి, తర్వాత స్టార్ట్ చేయాలి, లోపలికి వెళ్ళాలి. Welcome back. It's great to see you again. So here we are, guys. Follow us around and check out what we are shopping. మా ఇంత ఖాళీ ఐకియా చూసారా ఎప్పుడైనా? ఇంకా ఓపెన్ చేయలేదు, మేమే లైన్లో ఉన్నాం. టోస్టీ గుర్తొస్తుంది. ఇదే మన ఇంట్లో ఉంది. చాలా మంది అడుగుతారు కదా దీని గురించి. ఎక్కడ తీసుకున్నాం? ట్రాలీ. ఆనియన్ పొటాటోస్ అంతా వేసుకోవడానికి, స్నాక్స్ వేసుకోవడానికి బాగుంటుంది. మనం ఎప్పుడు వాడతాం కదా ప్లేట్స్, అవి డిస్కంటిన్యూ అయిపోయాయి. ఇది మేడ్ ఇన్ చైనా అని చెప్పి ఇప్పుడు ఈ ప్లేట్స్తో కామ్ చలాయించాలి.
బాగున్నాయి, తీసుకుందాం. తీసుకోవాలి. ఎన్ని తీసుకోవాలి? 3 తీసుకుందాం. బిల్లి, మనం ఏం కొనడానికి వచ్చాం, ఏం కొన్నాం? మనం యాక్చువల్గా ఓన్లీ గిఫ్టింగ్కి చిన్న బాస్కెట్స్ కొందామని వచ్చాం. చూడండి. అందుకే ఐకియాకి ఒక ప్లాన్తో, ఒక లిస్ట్తో రండి మీరు కూడా, ఓకేనా? బిల్లి గారు, ఇట్ ఈస్ టైమ్ ఫర్ కాఫీ. ఎస్. ఇక్కడ స్టాండింగ్ అండ్ సిట్టింగ్ ఏం స్టార్ట్ అవ్వలేదు, సో వీఆర్ గోనా బి టేకింగ్ అవే. వెళ్తున్నా ఏంటి ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఓకే గారు, ఫస్ట్ లంచ్ చేద్దాం. లంచ్ Okay. అన్బాక్సింగ్ చేద్దాం. సరే, ఓకే. ఓకేనా? హాయ్ వన్స్ అగైన్ గైజ్. సో మా ఐకియా షాపింగ్ అయిపోయింది, కానీ ఇప్పుడు మేము ఐకియా అన్బాక్సింగ్ చేయట్లేదు. అది కూడా మీరు ఎపిసోడ్ చూస్తారంటే చెప్పండి, అది కూడా చేస్తాను. ఫస్ట్ మేము ఒక వెకేషన్కి వెళ్తున్నాం. ఫైనల్లీ ఇట్ ఫీల్స్ లైక్ ఏజెస్ కదా, చాలా రోజులైంది. దానికి నేను బిల్లి గారు కలిసి వీ వెంట్ క్రేజీ షాపింగ్. 2 weeks నుంచి లైక్ క్రేజీగా షాపింగ్ చేస్తున్నాను. అండ్ దిస్ టైమ్ ఐ బాట్ సమ్ రియలీ గుడ్ స్టఫ్. అంటే జనరల్ స్టఫ్ కాకుండా కొంచెం, ఐ డోంట్ నో, ఇన్ని రోజుల తర్వాత వెళ్తున్నాం. ఐ వాంటెడ్ టు బి అ లిటిల్ స్పెషల్. సో నేను చాలా మంచి షాపింగ్ చేశాను. ప్లస్ ఇట్ వాస్ దివాళీ, దానికి కూడా నేను ఒక అవుట్ఫిట్ తీసుకున్నాను. చూసారా, నేను ఒక స్టోర్ లాగా పెట్టుకున్నాను ఇక్కడ. లెట్ మీ స్టార్ట్ విత్ దిస్. గైజ్, ఐ వాజ్ సో ఎక్సైటెడ్ అబౌట్ దిస్. ఇదేం తెలుసా, నేను యూకేలో ఆర్డర్ చేశాను కల్ట్ బ్యూటీ నుంచి. ఈ బ్రాండ్ వచ్చేసి ఫ్రెష్ బ్యూటీ అండి. సో ఇట్స్ అ బ్రాండ్ విచ్ ఇస్ అవైలబుల్ అబ్రాడ్. ఇండియాలో అవైలబుల్ లేదు. సెఫోరాలో ఉంది, కానీ ఇండియన్ సెఫోరాలో ఇంకా రాలేదు. అండ్ గైస్, దిస్ ఇస్ సపోజ్ టు బి బాంబ్. ఇది వచ్చేసి వాళ్ళ రోజ్ కలెక్షన్ అనమాట. దీనికి మంచి కస్టమ్స్ ఫీ పే చేయాల్సి వచ్చింది. ఐ పేడ్ అబౌట్ 60-65 pounds ఫర్ దిస్ కిట్. కానీ నాకు కస్టమ్సే 2500 పైన పడింది. సో ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఈస్ వర్త్ ఇట్. ఇందులో ఏమేమి ఉందో అది మీకు చూపిస్తాను. దీంట్లో వచ్చేసి వాళ్ళ రోజ్ డీప్ హైడ్రేషన్ ఫేషియల్ టోనర్, దెన్ రోజ్ డీప్ హైడ్రేషన్ ఫేస్ క్రీమ్ అండ్ స్లీపింగ్ మాస్క్ అనమాట. సో ఇది మీకు చూపిస్తాను. ఈ రోజ్ టోనర్లో రియల్ రోజ్ పెటల్స్ ఉన్నాయి. దెన్ దిస్ ఫేస్ క్రీమ్ అండ్ ఈ స్లీపింగ్ మాస్క్ యూనిక్గా ఉంది. ఇది దగ్గర నుంచి చూపిస్తాను. ఇది ఒక 2-step ప్రాసెస్ అండి. ఒక జెల్, ఒక క్రీమ్ ఉంటుంది. ఫస్ట్ జెల్ రాయాలి, దానిపైన క్రీమ్ రాయాలి ఫర్ అట్మోస్ట్ హైడ్రేషన్. గైజ్, నా ఫింగర్లో జస్ట్ కొంచెం ఇంత టచ్ అయింది అండ్ ఇట్ స్మెల్స్ సో గుడ్. ఇది వచ్చేసి వాళ్ళ డీప్ హైడ్రేషన్ కిట్ అంట. అండ్ ఎస్పెషలీ ఫ్రెష్ బ్యూటీ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ వెరీ న్యాచురల్ అండ్ పోటెంట్ అండ్ కాన్సన్ట్రేటెడ్ ఫార్ములాస్. ఫెస్టివ్ సీజన్ కాబట్టి మంచి డీల్కి వచ్చింది. ద హోల్ కిట్ మినియేచర్స్ వచ్చాయి. సో ఇవి ట్రై చేసి ఏదైనా నచ్చితే ఫ్యూచర్లో ఫుల్ సైజ్ కూడా ఆర్డర్ చేయొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఐటెం చూద్దాం. ఇది గైజ్, ఇది వచ్చేసి మళ్ళీ ఫ్రెష్ బ్యూటీ నుంచి. దిస్ ఇస్ దే టింటెడ్ కారల్ లిప్ బామ్. ఇందులో SPF కూడా ఉంది. యూజువల్గా నేను ఇదే వాడతాను. చాలా మంది అడుగుతారు కదా, మీ టింటెడ్ లిప్ బామ్ ఏంటి, అది ఇదే. లెట్ మీ షో యూ ద షేడ్. దిస్ ఇస్ అ లవ్లీ కారల్ షేడ్ అనమాట. సో ఇది వేసుకుంటే లిప్ బామ్ లాగా ఉంటుంది, ప్లస్ కొంచెం కలర్ కూడా వస్తుంది. అఫ్ కోర్స్ దేర్ ఆర్ ఇండియన్ వర్జన్స్ ఆల్సో, అది కూడా నేను మీకు చూపిస్తాను. విచ్ బ్రింగ్స్ మీ టు ద నెక్స్ట్ కేటగిరీ ఆఫ్ లిప్ టింట్స్. ఇదిగో చూడండి, ఇది ఎర్త్ రిథమ్ ది లేటెస్ట్ లాంచ్ అనమాట. దే హావ్ లాంచ్ దీస్ టింటెడ్ లిప్ బామ్స్ కాల్డ్ Pucket and they have 6 beautiful shades guys. There is something for everyone. చూడండి. సో ఇన్ని నేను యూజ్ చేయను కాబట్టి ఇది కూడా నేను ఒక గివ్ అవేలో కొన్ని లక్కీ విన్నర్స్కి ఇచ్చేస్తాను. ఐ హ్యావ్ ట్రైడ్ దిస్ వన్. సో ఇది ఏంటంటే ఇట్స్ లైక్ వెరీ గ్లాసీ, కలర్ కూడా బాగుంది. కానీ ఇది మళ్ళీ రీటచ్ చేయాల్సి వస్తుంది బికాస్ ఇట్ డ్రైస్ అవుట్ రియలీ సూన్. బట్ గైస్, సచ్ అ బ్యూటిఫుల్ షేడ్, జస్ట్ అప్రిషియేట్ ద షేడ్. కానీ ఇంకొక బ్రాండ్ చూపిస్తాను. దిస్ ఇస్ డాటర్ ఎర్త్. దిస్ ఐ బాట్ మై సెల్ఫ్. ఇదిగో చూడండి. సో ఇది కూడా ఒక టింటెడ్ లిప్ బామే. ఇట్ లుక్స్ సంథింగ్ లైక్ దిస్. ఇట్స్ అ బ్యూటిఫుల్ షేడ్ గైస్. సో డాటర్ ఎర్త్ ఏంటంటే ఇందులో మీకు షైన్ రాదు, తర్వాత ఎక్కువ మాయిశ్చరైజింగ్ ఉండదు. ఇట్స్ జస్ట్ లైక్ మోర్ ఆఫ్ కలర్. ఇప్పుడు నేను అదే వేసుకున్నాను. మీరు కనుక టింటెడ్ లిప్ బామ్ ట్రై చేయాలనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ ట్రై దీస్ ఆర్ ద డాటర్ ఎర్త్ వన్.
నేను లింక్స్ అన్ని వదిలేస్తాను, యూ కెన్ చెక్ ఇట్ అవుట్ ఇఫ్ యూ విష్. టెక్స్చర్ వైజ్ చూస్తే ఎర్త్ రిథమ్ ఇస్ అ లిటిల్ షైనీ. ఈ షేడ్ వచ్చేసి క్యూపిడ్ అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ఆరెంజ్ కారల్ కైండ్ ఆఫ్ అ షేడ్. వెరీ లైట్ వెయిట్ అండ్ గ్లాసీ. Daughter tinted lip and cheek tint will stay longer. It is very pigmented and it is slightly matte. ఈ వామ్ పింక్ వచ్చేసి మోస్ట్ ఇండియన్ స్కిన్ టోన్స్ కి సూట్ అవుతుంది. అండ్ నేను గివ్ అవే ఎప్పుడు చేస్తాను, ఎలా చేస్తాను, ఇందులో ఏ షేడ్స్ ఇస్తాను అనేది కూడా తెలియదు. యూనో మేబీ ఒక లైవ్ లో పోస్ట్ చేస్తాను, వీడియోలో పోస్ట్ చేస్తాను. ది ఓన్లీ వే టు నో ఇట్ ఈస్ టు ఫాలో మీ రెగ్యులర్లీ. చాలా మంది అడుగుతారు గివ్ అవే ఎలా ఎంటర్ అవ్వాలి. చూడండి, మీరు ఆస్ట్రిక్స్ రెగ్యులర్ గా ఫాలో అయితే మీకు డౌటే ఉండదు, మీకే తెలిసిపోతుంది. నెక్స్ట్ గైస్, సీ దిస్ బ్యూటిఫుల్ కిట్. ఇందులో ఏమొచ్చింది తెలుసా? సో ఐవ్ ఆర్డర్డ్ అ ఫ్యూ డిజైనర్ మాస్క్స్ అనమాట. సో ఈ బ్రాండ్ వచ్చేసి bykaveri.com. సో ఇది కూడా నేను లింక్ వదిలేస్తాను. గైస్, దీస్ ఆర్ సచ్ ఎక్స్క్లూజివ్ బ్యూటిఫుల్ మాస్క్ అండ్ సో బ్రీదబుల్. నేను ఈరోజు ఐకియాలో ఒకటి వాడానని చూపించాను కదా, దిస్ బ్లాక్ వన్. ఇదిగో చూడండి, దీనికి ఇదంతా ఎంబ్రాయిడరీ వచ్చింది. ఓకే, అండ్ అ లిటిల్ బిట్ ఆఫ్ పెయింటింగ్. గైస్, ప్లీజ్ డోంట్ మైండ్ ద డిస్టర్బెన్స్. చాలా చాలా సౌండ్ చేస్తున్నారు, ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో సీ దీస్ టూ మాస్క్స్ ఆల్సో, ఇవి కూడా ఎంబ్రాయిడర్డ్ వచ్చాయి. సో నేను మా మమ్మీ ఇద్దరం కలిసి 3 మాస్క్స్ ఆర్డర్ చేసాం. గైస్, క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ ఇస్ రియలీ నైస్, వెరీ బ్రీదబుల్. అంటే మీకు కొన్ని మాస్క్ చాలా అన్కంఫర్టబుల్గా ఉంటాయి కదా, అలా కాదు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ లుక్స్ వెరీ ప్రిటీ అండ్ అట్రాక్టివ్. ఫేస్ని పర్ఫెక్ట్గా కాంటూర్ చేస్తుంది అనేది నా ఫీలింగ్. నెక్స్ట్ ఇంకా నేను మీకు చూపిస్తాను. గైస్, ఐ షాప్ ఫర్ సచ్ బ్యూటిఫుల్ అవుట్ఫిట్స్ ఫర్ గోవా. సో ఇది చూడండి, ఫస్ట్ నేను ఇది బ్రాండ్ వచ్చేసి హౌస్ ఆఫ్ ఫెట్ అండి. ఇది స్మాల్ సైజ్లో ఉంది, ఇన్స్టాగ్రామ్లో చూసుకొని కొన్నాను. అండ్ యాజ్ యూ కెన్ సీ గైజ్, ఇట్స్ అ వెరీ ప్రిటీ ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్ డ్రెస్. దీనికి బార్డర్స్ అంతా ఇలా స్మాకింగ్ వచ్చింది అండ్ స్లీవ్స్లో కూడా ఇదే స్మాకింగ్ డీటెయిల్ వచ్చింది. ఇట్స్ అ వెరీ ప్రిటీ కాటన్ డ్రెస్, జస్ట్ పర్ఫెక్ట్ ఫర్ మై గోవా వెకేషన్. నీ లెంత్లో ఉంది, చాలా చాలా బాగుంది. డూ చెక్ ఇట్ అవుట్. నేనైతే వేసుకొని మీకు పిక్చర్స్ ఎప్పుడు బ్లాగ్ పెడదామని వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారా నా చిన్న షాపింగ్ మాల్. నెక్స్ట్ అగైన్ గైస్, మాట్లాడడం స్టార్ట్ చేసిన వెంటనే అక్కడ స్టార్ట్ అవుతున్నారు. ఓకే, ఇప్పుడు తొందరగా మాట్లాడేస్తాను. ఒక లవ్లీ షిమ్మర్ పింక్ డ్రెస్ తీసుకున్నాను. గైస్, అగైన్ దిస్ ఇస్ ఫ్రమ్ హౌస్ ఆఫ్ ఫెట్ అండ్ ఇట్ సైజ్ వచ్చేసి ఐ థింక్ ఇట్స్ అ ఫ్రీ సైజ్ ఓన్లీ. అండ్ దీంతో ఈ బెల్ట్ వచ్చింది చూసారా, దిస్ ఇస్ ద హైలైట్. లైక్ ఇట్స్ గట్ దిస్ నైస్ షిమ్మర్ బెల్ట్, సేమ్ కలర్లో. అండ్ ఇట్స్ అ డ్రేప్ స్టైల్ డ్రెస్ గైస్. నీ లెంత్ వచ్చింది, నీ కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇట్ లుక్స్ సో ప్రిటీ ఆఫ్టర్ వేరింగ్ గైస్. లిటరలీ వెయిటింగ్ టు షేర్ ఇట్ విత్ యూ. ఇవన్నీ నా గోవా బ్లాగ్లోనే చూడండి, ఇంకా కొన్ని చూపిస్తాను. See this lovely dress. ఇది ఒక టీల్ కలర్ డ్రెస్ అండి. ఇది క్లోజర్ లుక్ అండి. సో ఇది సైజ్ వచ్చేసి స్మాల్ మ్యాంగో డ్రెస్. ఇది మింత్రాలో పికప్ చేశాను. అండ్ దిస్ హెస్ గాట్ ప్లీట్స్ ఆల్ ఓవర్, లైక్ పై నుంచి కింద వరకు మొత్తం ప్లీట్స్ ఉన్నాయి. చాలా ఫ్రీ ఫ్లోయింగ్ డ్రెస్ ఉంది. ఇట్స్ నాట్ లైక్ అ ఫిట్టెడ్ డ్రెస్, జస్ట్ వెరీ రిలాక్స్ అండ్ కంఫర్టబుల్. ఇట్స్ నాట్ లైక్ గోవా మెటీరియల్ as such, కానీ యూ కెన్ వేర్ ఇట్ ఇన్ గోవా ఆల్సో బికాస్ ఇట్స్ వెరీ లైట్ వెయిట్ అండ్ చాలా ఫ్లై అవే కైండ్ ఆఫ్ డ్రెస్ ఉంది. ఐ జస్ట్ love this teal color. And guys, this is my last outfit. చూడండి, ఇది ఒక సెపరేట్ జాకెట్ లాగా వచ్చింది అండ్ దీని కింద ఇలా ఒక చాలా లూజ్ ఫిట్ లో మస్టర్డ్ కలర్ డ్రెస్ వచ్చింది. క్లోజర్ లుక్ ఆఫ్ ద డ్రెస్. చాలా బ్యూటిఫుల్ లైట్ వెయిట్ మెటీరియల్ ఉందండి. అండ్ దిస్ ఇస్ అ స్లైట్లీ లూజ్ డ్రెస్. సో దీంతో పాటు ఒక బ్రౌన్ బెల్ట్ వేసుకొని దానిపైన ఈ జాకెట్ వేసుకుంటే చాలా బాగుంటుంది. సో దిస్ ఇస్ ఫ్రమ్ ద బ్రాండ్ కాల్డ్ సౌంద్. ఇది స్మాల్ సైజ్ ఉంది, కానీ స్మాల్ కూడా చాలా పెద్దగా ఉందండి వాళ్ళ బ్రాండ్లో. ఇదిగో చూడండి, ఐ రియల్లీ లవ్ ద బటన్స్, డీటెయిల్స్ చాలా బాగున్నాయి. సో ఇవి గైస్ నేను రీసెంట్గా చేసిన షాపింగ్. ఇప్పుడు టైం ఎంత తెలుసా, 5:15 అవుతుంది అండ్ డిఎన్సీ టీవీ లైవ్కి వెళ్ళిపోతున్నాను. సో ఐల్ సీ యూ దేర్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ టైనీ లిటిల్ బ్లాగ్ ఆఫ్ మైన్. ఇలాంటి ఇంకా బ్లాగ్స్ చేస్తూ ఉంటాను. స్టే ట్యూన్ టు ఆస్ట్రిక్స్ గైస్. అండ్ గైస్, నాకు తెలిసి చాలా మంది ఈ నైట్ సూట్ గురించి కూడా అడుగుతారు. సో గైస్, దిస్ ఇస్ ఆల్సో ఫ్రమ్ మింత్రా. దీని లింక్ కూడా నేను పోస్ట్ చేస్తాను. యూ కెన్ చెక్ ఇట్ అవుట్ ఇఫ్ యూ విష్. If you like this episode, you know what you have to do guys. Social media handles anni ikkade unnai. Please do follow me, it'll make me very very happy.
అండ్ ఇలాంటి వ్లాగ్స్ చూడాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఐల్ బి వెయిటింగ్ ఫర్ యువర్ కామెంట్. లాట్స్ ఆఫ్ లవ్ టు యూ ఆల్. హ్యాపీ దివాళీ ఇన్ అడ్వాన్స్ అండ్ ఇట్స్ బై ఫ్రమ్ ఆస్ట్రిక్స్. మమ్మీ వాళ్ళ ఇంట్లో దీపావళి డెకరేషన్ ది చిన్న చిన్న స్నిప్పెట్స్ ఉన్నాయి, చూడండి. చూడండి, ఇదంతా మమ్మీ చేశారు టోటల్ గా ఓన్ గా. దివాళీ డెకోర్. ఆ తోతా చూపి. ఇదిగో దివాళీ డెకోర్. ఎస్. చూసారా?